మీరే ఊహించుకొని చదివేయండి. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మీకు ఈ పాటికి అర్థమై ఉండాలా? మీరే ఊహించుకొని చదవండి. మీ ఊహలకు అందకపోతే కీర్తనల గ్రంథం 23వ కీర్తన చదువుదాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. బైబిల్ తెరవండి, అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి. అందరం ఒకేసారి ఈ కీర్తనని చదువుదాం. కీర్తన అంతా చదువుదాం. 23వ కీర్తన, కీర్తనల గ్రంథం 23వ కీర్తన. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, బైబిల్ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. అయినా సరే ఒకసారి చదువుదామా? ఓకే, స్టార్ట్. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ పక్షముగా నాయన ఈ పరిశుద్ధ దినాన్ని కూడా నిలబడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకు కోట్ల కొలదిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ఈ సంఘముతో ఏమి మాట్లాడవలనో దానిని మాత్రమే మాట్లాడినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో పెట్టుకోండి. అలాగే వింటున్న సంఘానికి వినగలిగే చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలను దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము ఆయనను మరింత ఎరిగి ఉండుట. మూలవాక్యము ఆమేన్. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానముగా ప్రతి వారము కూడా ఆ మూలవాక్యంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ అంశాన్ని గురించి ఇప్పటి వరకు మనము 34 వర్తమానాలు విన్నాం. ఇవాళ 35వ వర్తమానమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులరా, ఈ వాక్యము ద్వారా దేవుడు అనేక విషయాలని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఎట్లాంటి సందేహమో లేదు. దేవుడు గొప్ప విషయాలను, గొప్ప కార్యాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, మనకు మేలును దయచేస్తూ ఉన్నాడు. గత వారంలో మనం యెహోవా షాలోమ్, సమాధానకర్తయగు దేవుడు అనే అంశాన్ని గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ, గిద్యోను చుట్టుప్రక్కల సమాధానం లేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన్ను ధైర్యపరిచి, నువ్వు వెళ్ళు, యుద్ధము నువ్వు గెలుస్తావు అని ఆయన బలపరిచి ఆయనను యుద్ధానికి పంపించగా, యుద్ధమునకు వెళ్ళడానికి ముందే తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్ అని పేరు పెట్టడాన్ని మనం గమనించాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ రోజున యెహోవా నా కాపరి అని చెప్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్య భాగం ధ్యానం చేయడం ఒక వారంలో అవదు, బహుశా ఒక 2-3 వారాల సమయం తీసుకోవచ్చు. బట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వాక్య ధ్యానాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానిలోనికి వర్తమానంలోనికి మనం వెళ్తూ ఉండగా దావీదు భక్తుడు ఈ కీర్తన రాశాడు. పైన హెడ్డింగ్లో 23వ కీర్తన ఎవరు రాశారంటే దావీదు గారు రాశారని అక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ వాక్యంలో ఆయన ఎలా మొదలు పెడుతున్నాడంటే, యెహోవా నా
కాపరి అని మొదలు పెడుతున్నాడు. దేవుడు నన్ను కాపాడేటువంటి వాడు అని మొదలు పెడుతూ ఉన్నాడు. ఆయనే నాకు కాపరిగా ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయనే నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని ఈ కీర్తన మొదలు పెట్టడాన్ని మనం చూస్తాం. దావీదు ఈ ప్లేస్లోనే కాదు, ఈ కాపరి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా చోట్ల దావీదు భక్తుడు తన కీర్తనల్లో వ్యక్తం చేశాడు. దేవునికి తనకు ఉండేటువంటి అనుబంధాన్ని గురించి వివరించడానికి దైవజనుడైనటువంటి దావీదు కాపరి అనేటువంటి విషయాన్ని అనేక చోట్ల ఆయన వ్యక్తపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరొక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన, కీర్తనల గ్రంథము 100 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా దైవజనుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మనకు మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, యెహోవాయే దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎవరంటే యెహోవా, ఉన్నవాడను అని బయలుపరుచుకున్నటువంటి వాడు దేవుడు. ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడు, ఆయన మనలను పుట్టించినటువంటి వాడు, ఆయనే మనల్ని రూపించినటువంటి వాడు. కింద చెప్తున్నాడు, ఆయనే మనలను ఆయనే సృజించను, మనల్ని మనమే సృజించుకొనలేదు, ఆయనే మనల్ని పుట్టించాడు అని చూస్తున్నాం. అయితే మనము ఆయనకు చెందిన వాళ్ళం. మనం ఎవరి ప్రాపర్టీ అంటే దేవుని ప్రాపర్టీ. మనము మన సొత్తు కాదు. ఈ విషయాన్నే భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ, నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు, అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత కొనబడి ఆయన సొత్తుగా మార్చబడ్డారు అని మనం చూస్తాం. అందుకే యేసన్న గారు పాట రాస్తూ, నేనెందుకని నీ సొత్తుగా మారితిని అని కీర్తన రాస్తాడు. ప్రియులరా, మనము ఆయన సొత్తుగా మార్చబడ్డాం. వాక్యములు అంటున్నాడు, మనము ఆయన వారము, మనము ఆయనకు సంబంధించినటువంటి వారం. ఆయన అంటాడు, ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము. ఇప్పుడు మనుషులకి దేవునికి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి దైవజనుడు మాట్లాడుతూ అంటున్నాడు, మనము ఆయన మేపిడి గొర్రెలము, ఆయన మనకు కాపరి, ఆయన మనకు కాపరి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. 95వ కీర్తనలో కూడా ఒక వచనాన్ని మనం చదువుదాం. 95వ కీర్తన 6వ వచనంలో కూడా ఈ మాటను మనం చూద్దాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, మనము ఆయన ప్రజలము, ఆయన సొత్తు, ఆయన పాలించేటువంటి వాళ్ళము, ఆయన మేపెడి గొర్రెలము అని అంటూ ఉన్నాడు. దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో ఉండేటువంటి ఒక రిలేషన్షిప్, అనుబంధం ఏమిటి అంటే, గొర్రెకి కాపరికి ఎట్లాంటి అనుబంధం ఉంటుందో అట్లాంటి అనుబంధం ఒక విశ్వాసికి దేవునికి మధ్యలో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇదే ఇవాళ మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. కేవలం దీని ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతాన్ని మాత్రం ఈ వారం వింటాము. దేవుని చిత్తమైనట్లయితే నెక్స్ట్ వీక్లో దాని యొక్క కంటిన్యూయేషన్లో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరొక వచనాన్ని కూడా చదువుదాం. కీర్తనల గ్రంథంలో నుంచే 79వ కీర్తన, కీర్తనల గ్రంథంలో నుంచే 79వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు నీ ప్రజలను, నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించదము. వాక్యంలో చెప్తూ ఉన్నాడు, నీ ప్రజలమును నీ మంద గొర్రెలము అయిన మేము అంటాడు. దైవజనుడు ఎప్పుడు కూడా తనను తాను దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, నేను ఒక గొర్రెని, ఆయన నాకు ఒక కాపరి.
ఈ రిలేషన్షిప్ని గురించి దావీదు ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, దేవునికి మనకు ఉన్నటువంటి అనుబంధములో ఆయన కాపరి అయి ఉండగా మనము గొర్రెలముగా ఆయన ఎదుట కనబడుతూ ఉన్నాము అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో నుంచి 78వ కీర్తన 70వ వచనాన్ని మనం చూద్దాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుంచి అతనిని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఇప్పుడు గమనించినారా? ఇందాక యెహోవా అంటున్నాడు, యెహోవా నా కాపరి అని దావీదు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు దావీదుని గురించి. ఆయన చెప్తూ, గొర్రెల దొడ్డిలో నుంచి నేను అతన్ని పిలిపించాను అంటున్నాడు. ఎక్కడి నుంచి అంట? గొర్రెల దొడ్డిలో నుంచి పిలిపించాడు. ఏం చేస్తున్నాడు గొర్రెల దొడ్డిలో ఆయన అంటే? పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి పాడి గొర్రెలను మేపుతూ ఉన్నాడంట దావీదు. తన ప్రజలైనటువంటి యాకోబుని పరిపాలించేటువంటి అవకాశాన్ని దావీదునకు దేవుడిచ్చాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడు చెప్తున్నటువంటి కీర్తన మనకు బాగా లింక్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాడు, మరలా ఒకసారి చెప్దామా? 23వ కీర్తన మళ్ళీ చదవాలన్నా, వచ్చేసి ఉంటుంది కదా, చెప్పండి. యెహోవా నా కాపరి, ఆమేన్. ప్రియులరా, ఈ కీర్తన ఈ 2 వారాలు అయిపోయే లోపల కంటతో వచ్చే అన్నిసార్లు చెప్పిస్తాం. ఈ చేత కంటతో వచ్చే అన్నిసార్లు చదివిస్తాం. ఎందుకంటే ఇది ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి కదా. యెహోవా నాకు కాపరి అని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఆయనకు కాపరిగా ఉన్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలంటే దావీదు జీవితం యొక్క ప్రారంభ స్థితి నుంచి మనము ఈ వాక్యాలు ధ్యానం చేయడం ప్రారంభించాలి. దావీదు జీవితం యొక్క ప్రారంభ దశ ఎక్కడ ఉన్నది అనే దగ్గర నుంచి వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రారంభించాలి. కనుక దావీదుని గురించి బైబిల్లో ఫస్ట్ రాయబడినటువంటి వచనాల దగ్గరికి మనం వెళదాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటనను నేను మీకు చెప్తాను. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలు రాజును అభిషేకించాడు. సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు దేవుని నామానికి అనుకూలంగానో లేకపోతే దేవునికి మహిమకరముగానో చెయ్యకపోయినందువలన, తన ప్రజలను పరిపాలించకపోయినందువలన దేవుడు ఏం చేశాడంటే అతన్ని రాజుగా ఉండకుండా తీసివేశాడు అని వాక్యంలో మనం చదువుతాం. 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చూసారా వాక్యంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా నీ చేతిలో ఉన్నటువంటి తన ప్రజలను నీ చేతిలో నుంచి తీసేసి ఇంకొకరి చేతిలో పెడుతూ ఉన్నాడు, నీ పొరుగువాని చేతిలో పెడుతూ ఉన్నాడు అని సౌలు రాజుకి దేవుడు చెప్పాడు. ఆ పొరుగువాడు ఎవరనే విషయం చెప్పిన సమూయేలుకి తెలియదు, విన్నటువంటి సౌలుకి తెలియదు.
దేవుడు చెప్పమన్నాడు, ఈయన చెప్పాడు అంతే. ఫలానా వ్యక్తి అనే విషయం ఆయనకు తెలీదు. కానీ సమూయేలు మాత్రం చాలా బాధపడ్డాడంట. ఇశ్రాయేలు దేశానికి నేను ఒక మంచి రాజుని అభిషేకిస్తే ఆ మంచి రాజు నేను కోరుకున్నట్లుగా ఉండలేకపోయాడు అనుకుని అతని విషయమై చాలా ఏడ్చాడని, బాధపడ్డాడని వాక్యములో మనం చదువుతాం. 34వ వచనం చదవండి. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయిను, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను. మరియు సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా మన చేతికి ఒక పనిని దేవుడు ఇచ్చిన తర్వాత, ఈ పని ఈడు చేతిలో ఎందుకు పెట్టానా అని బాధపడకూడదు దేవుడు. హల్లెలూయా. దేవుని పని ఎట్లాంటిదైనా సరే, నేను ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్పేటువంటి పని అయినా సరే, నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడు బాధపడకూడదు. అనవసరంగా వీడి చేతికి ఈ పని అప్పగించానే అని పశ్చాత్తాపడకూడదు. ఎప్పుడు బాధపడతాడు దేవుడు, ఎప్పుడు పశ్చాత్తాపడతాడు దేవుడు అంటే, ఆ పనిని మనం సరిగా నెరవేర్చలేకపోయినప్పుడు, ఆ పనికి తగినట్లుగా మన జీవిత విధానం లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మన గురించి పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు అని వాక్యంలో చదువుతున్నాం. ఇక్కడ నేను దైవజనుడిగా ఉండొచ్చు, నువ్వు విశ్వాసిగా ఉండొచ్చు, సంఘంలో సంఘ పెద్దవుగా ఉండవచ్చు, లేకపోతే మరొక ముఖ్యమైనటువంటి స్థాయిలో ఉండొచ్చు. ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, దేవుడు నిన్ను సంఘములో ఏ బాధ్యతలో ఉంచాడో, దైవజనుడిగా, దైవజనురాలిగా, విశ్వాసిగా, సంఘ పెద్దగా, ఇలా ఏ సండే స్కూల్ టీచర్గా, యవనస్తులుగా ఏ బాధ్యతలో మిమ్మల్ని ఉంచాడో ఆ బాధ్యతకు తగినట్లుగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మన విషయమై పశ్చాత్తాపడతాడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. సౌలు విషయమై దేవుడు ఏం చేశాడంట, పశ్చాత్తాపడ్డాడు. సమూయేలు దుఃఖపడ్డాడు, ఏడుస్తూ ఉన్నాడంట సమూయేలు దుఃఖాక్రాంతుడాయను. సౌలుని గురించి దేవుడికి పశ్చాత్తాపం. రెండవది, మనల్ని ఈ పొజిషన్లో పెట్టిన మనుషులు ఉన్నారే, సమూయేలు కదా సౌలుని అభిషేకించినటువంటి వాడికి దుఃఖం. మనం అట్లా ఉండకూడదు ప్రియులారా. దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేటట్లుగా మనము ఉండాలి, దేవునిని ఆరాధించేటట్లుగా మనం ఉండాలి. మనల్ని దేవుడు ఈ స్థాయిలో పెట్టినందుకు ఆయన గర్వపడేటట్లుగా మనం ప్రవర్తించాలి, మన జీవితాన్ని అలా మలుచుకోవాలి. అంతేకాని ఆయనను అవమానపరిచేటట్లుగా, లేకపోతే ఆయనకు మన మీద విరక్తి కలిగేటట్లుగా మన ప్రవర్తన కనబడకూడదు. సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు ఎవరినైతే వాడుకొని ఆయన్ని రాజుగా అభిషేకించాడో ఆ దైవజనుడు కూడా ఏడ్చాడంట, దుఃఖపడ్డాడంట. అంతేకాదు వాక్యంలో చెప్తున్నాడు, మళ్ళా జీవితంలో ఎప్పుడు అతని ముఖం చూడలేదు అంటాడు. ఆ దైవజనుడు మళ్ళీ జీవితంలో ఎప్పుడు సౌలు ముఖం చూడలేదు అని వాక్యంలో తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ సమయంలో అలాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు 16వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలము, ఎన్ని రోజులు ఏడ్చాడో మనకు తెలీదు, ఎన్ని రోజులు బాధపడ్డాడో మనకు తెలీదు, ఎన్ని రోజులు నువ్వు ఏడుస్తూ ఉంటావు అని దేవుడు అడుగుతున్నాడంట. దేవుడే అడిగాడంటే సమూయేలు ఎంత బాధపడ్డాడో ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎంతకాలము దుఃఖిస్తావు, నీ కొమ్మును తైలముతో నింపుకొని బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమిస్తాను. ఇది పని. నేను ఒకరిని రాజుగా నియమిస్తాను, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, నేను చెప్పిన చోటకి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉండగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, సమూయేలుకి ఒక డౌట్ వచ్చింది.
సమూయేలుకి ఒక డౌట్ వచ్చింది. ఏమిటి ఆ డౌట్ అంటే, నన్ను వెళ్ళమంటున్నారు ప్రభువా, బాగానే ఉంది, నేను వెళ్తాను, కానీ ఆల్రెడీ నేను సౌలుకు ఒక మాట చెప్పేశాను. ఏమని? దేవుడు నీ చేతిలో నుంచి రాజ్యం తీసేసి నీ పొరుగువానికి దాన్ని అప్పగించబోతున్నాడని చెప్పేశాను. ఇప్పుడు సౌలు కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్తానో, ఎవరితో మాట్లాడతానో, ఎవరిని రాజుగా పెడతానో, ఆయన కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ వెళ్తున్నాయి సౌలు గారికి. అతను నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటే, దేవుడు చెప్పాడు, ప్రార్థన చేసుకుందాం, రమ్మని పిలువు, యెషయా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళమన్నాడు? ప్రార్థన చేసుకుందాం రా అని చెప్పి పిలువు, బలి నర్పిద్దాం రా అని చెప్పి పిలువు, ఆ ఊరికి వెళ్ళి అన్నాడు. సమూయేలు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వాళ్ళ ఊరికి వెళ్ళి యెషయి అనేటువంటి దావీదు తండ్రిని పిలువనంపించాడు. ఊరిలో ఉండే పెద్దలందరూ ఆయన ఎదుర్కోవడానికి పోయినారు. బెత్లెహేము ఊరి వాళ్ళందరూ ఆయన ఎదుర్కోవడానికి పోయినాడు. ఒక దైవజనుడు ఊరిలోకి అడుగు పెడుతున్నాడంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి దీవించడానికి, రెండవది దేవుని యొక్క ఉగ్రతను తెలియజేయడానికి. శపించే అధికారం లేదు దైవజనులకి. దేవుని ఉగ్రతను తెలియజేయడానికి, వ్యక్తపరచడానికి. అందుకని వాళ్ళు వచ్చి ఏమడిగారంటే, ఊరి పెద్దలు అతని రాకకు భయపడి 4వ వచనంలో సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగారంట. ఏమని అడిగారంట? సమాధానంగా, యెహోవా షాలోం, సమాధానంగా వస్తున్నావా అని అడిగారంట. ఇప్పుడు ఆయన చెప్పాడు, అవును నేను సమాధానంగానే వచ్చాను, మీరు వెళ్ళి ఊర్లో వాళ్ళందరూ శుభ్రపడి యెషయి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, అందరూ అక్కడికి రండి కుటుంబ ప్రార్థనకి అని చెప్పారు. ఊర్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. యెషయి ఇంటి వాళ్ళందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. లేకపోతే ఆ ఇంటి వాళ్ళందరినీ సమావేశపరిచి, ఇప్పుడు సమూయేలు ఆయనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం, సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు, వాళ్ళు ఒక్కొక్కరుగా దైవజనుడి యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, దైవజనుడు ఎవరిని చూశాడంట? ఏలీయాబును చూచి. ఎవరిని చూశాడంట? ఏలీయాబును చూశాడు. ఇతను బహుశా యెషయి యొక్క పెద్ద కొడుకై ఉంటాడు. ఈ ఏలీయాబును చూసి సమూయేలు అనుకున్నాడంట, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఇతనే అయి ఉంటాడు అనుకున్నాడంట. ఏలీయాబును చూడగానే ఇతనే అయి ఉంటాడు అనుకుని మనసులో అనుకుంటూ ఉండగా దేవుడు సమూయేలుతో చెప్తూ ఉన్నాడంట, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లక్ష్య పెట్టకూడదంట? రూపాన్ని, ఎత్తును లక్ష్య పెట్టకూడదు. ఈ రోజున మీరు వేటిని లక్ష్య పెడుతున్నారు? ఎవరు దేవుడిచ్చినటువంటి వాళ్ళని కోరుకుంటున్నారు? మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, కుమార్తెలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎంత ఎత్తుండడు, ఎంత ఎర్రంగా ఉండడు, ఎంత కట్నం ఇస్తాడు, ఎంత బాగా చూసుకుంటాడు, ఆ లీర్లేండి మన దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు కదా. ఇవి చూస్తున్నారు. మనం లక్ష్య పెట్టే విషయాలు ఇవే. ఎంత సంపాదిస్తున్నాడు, వాడు జీవితంలో ఒకరోజన్నా ప్రార్థన చేసుకుంటాడా లేదా అని ఒక్కరు కూడా అడిగేవాళ్ళు లేరు. ఏమి లక్ష్య పెడుతున్నారంట? చదవండి, అతని రూపమును ఎత్తును. రూపాన్ని చూసేటువంటి వాళ్ళు ఎవరు? చెప్పండి. పోతీఫరు భార్య యోసేపు రూపాన్ని చూసింది. హల్లెలూయా. పోతీఫరుకి ఎవరు కనబడ్డారంట? యోసేపు రూపం కాదు కనబడింది, యోసేపు పక్కన ఉన్న దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా.
నువ్వు ఏం చూస్తున్నావు మనుషుల్లో? వాళ్ళ రూపాన్ని, వాళ్ళ దగ్గర ఉండే రూపాయిని చూస్తున్నావా? ఒకవేళ నీ దృష్టి దాని మీదే ఉన్నట్లయితే నువ్వు దేవుని దృష్టితో చూడడం లేదని గుర్తుపెట్టుకో. దేవుని దృష్టితో చూడడం. ఎందుకంటే దేవుడు అంటాడు, మనుషులు దేన్నైతే వాల్యూ ఇస్తారో దానికి నేను వాల్యూ ఇయ్యనంటున్నాడు. హల్లెలూయా. చదవండి ఆ మాటను ఒకసారి. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా, మనుషులు దేనికి వాల్యూ ఇస్తారో దానికి నేను వాల్యూ ఇవ్వనని దేవుడు చెప్తున్నాడు. దానికి నేను వాల్యూ ఇవ్వను. నువ్వు మంచి ఆకారము, మంచి బాడీ, బాగా హైట్గా, బాగా చార్మింగ్గా, మంచి ఎర్రగా కలర్గా ఉంటే, ఇదిగో ఫలానా వాళ్ళు బాగున్నారు, ఫలానా అమ్మాయి బాగుంది, ఇదిగో నా ఇంటిలోనికి రాదగినటువంటి అల్లుడు, నా ఇంటికి రాదగినటువంటి కోడలు, వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నావేమో. ఈరోజు చాలామంది లక్ష్య పెట్టేది దాని గురించే. చాలామంది లక్ష్య పెట్టేది దాని గురించే. దేవుడు అంటున్నాడు, అవి మీకు గొప్పేమో, నాకు గొప్ప కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి మీరు లక్ష్య పెడతారేమో, నేను వాటిని అసలు మనసులో కూడా పెట్టను. అవి అవసరం లేని విషయాలు, అనవసరమైన విషయాలు, ఇంకా చెప్పాలంటే నేను కాలుతో తోసేసేటువంటి విషయం. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లా. వాక్యంలో ఏమని రాస్తున్నాడు చదవండి. నేను అతనిని తోసివేసి ఉన్నాను. తోసేయడం అంటే ఏంటి తెలుసా? అక్కడ ఏదైనా కనబడుతుంది అనుకోండి, ఇటు పెట్టి తంటాం కదా, చెత్తుంటే ఇటు పెట్టి తంటాం కదా కాలుతో, అది తోసివేయడం. దేవుడు అంటున్నాడు, నేను తోసివేసాను వాళ్ళని. ప్రియులారా, నీకు గొప్పగా కనబడేవి, నీకు విలువైనవిగా కనబడేవి, నీకు ఎంతో ప్రియమైనవిగా కనబడేటువంటివన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? తోసి పక్కన పడేస్తున్నాడు. దేవుడు వాటిని కౌంట్ చేయట్లా, లెక్క పెట్టట్లా, వాటిని నిర్లక్ష్యం చూపిస్తున్నాడు, ఇగ్నోర్ చేస్తున్నాడు, వాటిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మనం వాటిని ఎక్కువ విలువనిస్తాం, వాటికి ఎక్కువ గౌరవాన్ని మనం ఇచ్చేటువంటి ప్రయత్నము, మనం ఎక్కువ గౌరవాన్ని వాటికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో దేవుణ్ణి మహిమపరచడం మర్చిపోతూ ఉన్నాం. దావీదుని రాజుగా నియమించాలని, ఒకరిని రాజుగా పెట్టాలని అనుకుని వెళ్ళినటువంటి సమూయేలుకి దేవుడు ఒక పాఠం చెప్తూ ఉన్నాడు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన, నువ్వు ఆలోచించే విధానం వేరు, నేను ఆలోచించే విధానం వేరు. నీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు. నీ వ్యవహారం వేరు, నా వ్యవహారం వేరు. ఎందుకంటే నువ్వు నీ కళ్ళకు కనబడేదాన్ని మాత్రమే చూస్తున్నావు. నీ దృష్టి చొప్పున నడుస్తూ ఉన్నావు. చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైతే బలవంతులు అనుకుంటున్నారో వాళ్ళనే నువ్వు కూడా బలవంతులుగా పరిగణిస్తూ ఉన్నావు. నేను అట్లా పరిగణించేటువంటి వాడిని కా. నా దృష్టి వేరు. నా దృష్టి వేటి మీద ఉంటుందో తెలుసా? సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు. చదువునైనా లాస్ట్ లైన్. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని, ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేన్ని లక్ష్య పెడతాడంట? హృదయాన్ని చూసేటువంటి దేవుడు ఆయన. నువ్వు దేన్ని చూస్తున్నావు మనుషుల్లో? ఏమి చూసి వీళ్ళు అర్హులని భావిస్తున్నావు, వీళ్ళు గొప్పవాళ్ళని భావిస్తున్నావు? ఏమి చూసి వీళ్ళు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని లెక్క పెట్టుకుంటున్నావు మనుషుల్ని? నువ్వు 100 మంది 100 రకాలుగా చూడొచ్చు కదా, కానీ నువ్వు దేవుని యొక్క సేవకుడివి, దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి. నువ్వు ఎలా చూడాలి మనుషుల్ని అంటే, వాళ్ళు చూసినట్టు నువ్వు చూడకూడదు. నువ్వు చూడాల్సిన విధము వేరే. ఎలియాబును చూసినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పిన మాట, నువ్వు అతని రూపాన్ని చూస్తున్నావు, అతని ఎత్తును చూస్తున్నావు, అతని బలాన్ని చూస్తున్నావు, నీ కంటి చొప్పున నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ దృష్టి చొప్పున నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ దృష్టి చొప్పున వెళ్ళడం కాదు దేవుని చిత్తం. నీ దృష్టి చొప్పున వెళ్ళడం కాదు దేవుని చిత్తం. హృదయాన్ని గమనించి వెళ్ళడం దేవుని చిత్తం. హల్లెలూయా. హృదయాన్ని గమనించి వెళ్ళడం దేవుని చిత్తం. ప్రియులరా,
మరలా ఒకసారి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనుషుల్ని వాళ్ళ పై రూపాన్ని బట్టి చూడడం మానేయండి. మనుషుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలిని బట్టి చూడడం మానేయండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి మనుషులను చూడడం మానేయండి. వాళ్ళ దగ్గర ఉండబడినటువంటి ఆస్తిపాస్తులను బట్టి మనుషులను చూడడం మానేయండి. పై రూపాన్ని చూడడం మానేయండి. హృదయములో ఏమి ఉన్నదో, ఎలాంటి వాళ్ళు అనేటువంటి దానిని మాత్రమే లక్ష్య పెట్టడం నేర్చుకోండి. అది దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠము. మనము కూడా ఆయనలాగా చూడాలని, ఆయనలాగా చూడాలి, ఆయనలాగే ఆలోచించాలి. ఆయన ఎలా మనుషులను చూస్తాడో మనము కూడా అలా మనుషులను చూడాలి. నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరి చేరాలని. ఓ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరి చేరాలని. తీరునా నా కోరిక చేరనా ప్రభు పదల చెంత. తీరునా నా కోరిక చేరనా ప్రభు పదల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ఆయనలాగా చూడగలగాలి. ఆయనలాగా చూసేటువంటి అనుభవం మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడో అవి కూడా మనం కోరుకోవడం ప్రారంభిస్తాం. దేవుడు కోరుకోనివి మనము కోరుకుంటూ ఉన్నామంటే మన దృష్టి లోకములో నలుగురి దృష్టి ఎట్లుందో అట్లే ఉంది, కానీ లోకం నుంచి భిన్నంగా ఏమీ లేదు. కానీ మీరైతే ఈ లోకము నుంచి వేరు చేయబడినటువంటి వారిని దేవుని లేఖనం తెలియజేస్తుంది. లోకము నుంచి మీరు వేరు చేయబడినప్పుడు లోకమును అనుసరించి లోక దృష్టితో మనము చూసేటువంటి వారముగా ఉండకూడదు. ప్రియులారా, సౌలు విషయంలో యెహోవా చెప్పినటువంటి మాట, ఎలియాబు విషయంలో దేవుడు చెప్పిన మాట, నువ్వు మనుషుల్ని లక్ష్య పెడుతున్నావు, మనుషుల యొక్క రూపాన్ని లక్ష్య పెడుతున్నావు, మనుషుల యొక్క ఎత్తును లక్ష్య పెడుతున్నావు, వాళ్ళ పరిస్థితులను లక్ష్య పెడుతూ ఉన్నావు. యవన బిడ్డలు చాలామంది వివాహాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. చెప్తూ ఉన్నా, మీరు వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళకి, జీవిత భాగస్వాములకి ఎంత ఆస్తుంది అని చూడబాకండి, ఏ కులం వాడు అని చూడబాకండి, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు అని చూడబాకండి. మంచి ప్రార్థనాపరుడా, రక్షించబడ్డాడా లేదా, పరలోక రాజ్యం వస్తాడా లేదా, నువ్వు పరలోకి వెళ్తుంటే అడ్డుపడకుండా ఉంటాడా లేదా, దాన్ని ఆలోచించండి. మిగతాయన్నీ సున్నా, మిగతాయన్నీ సున్నా. ఆ సున్నా చుట్టూ తిరగబాకండి, ఆ సున్నా చుట్టూ తిరగబాకండి. చాలు, సున్నాల చుట్టూ తిరిగినటువంటి జీవితం చాలు ఇప్పటికే. ప్రియమైనటువంటి వర్లారా, వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. ఇదిగో ఆయన చెప్తున్నాడు, సమూయేలుతో వాళ్ళను నువ్వు లక్ష్య పెట్టబాకు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు యెషయి 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం, షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదని చెప్పాడు. ఇప్పుడు 11వ వచనం, అందరూ అయిపోయినారు. అందరూ అయిపోయిన తర్వాత 11వ వచనంలో అంటున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయిని అడగగా అతడు, ఇంకను లాస్ట్ వాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరున్నారంట? లాస్ట్ వాడు ఇక్కడ ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయచూ ఉన్నాడు. లాస్ట్ వాడు ఉన్నాడు ఇక్కడ. వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాపలా కాస్తూ ఉన్నాడు.
అందుకు సమూయేలు, నువ్వు వాడిని పిలువనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఆ లాస్ట్ వాడు ఉన్నాడన్నావే, వాడు ఏం చేస్తున్నాడంట? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. యెషయి యొక్క జీవితాన్ని చూడండి. అతను తన ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే 7 మంది కొడుకులను పిలిచాడు, కానీ దావీదును పిలవల. దావీదు కంటే వీళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళని పిలుచుకొచ్చాడు. దావీదు కంటే దూరంగా ఉన్నాడు, వాళ్ళని పిలుచుకొని వచ్చాడు. కానీ దావీదుని పిలవల, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి కూడా ఇది అతనికి సంబంధించిన విషయమో కాదులే, ఇది అతనికి సంబంధించిన విషయమో కాదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉండారా అంటే, అవును, ఇంకొక్కడున్నాడు లాస్ట్ వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడిని పిలిపించు, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చొని ఉందాం, వెయిట్ చేద్దాం. ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుని పిలిపించుకున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసారు. ఇంపార్టెంట్ అని లోకం ఫీల్ అయిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉండారంట. ఇంపార్టెంట్ కానటువంటి వాడు, లోకం దృష్టిలో ఇంపార్టెంట్ కానటువంటి వాడు ఒకడు ఉంటాడు కదా, వాడి కోసం వీళ్ళందరూ, ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారు. సమూయేలు చెప్తున్నాడు, అతను వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం, అతను వచ్చేంత వరకు మనము ఎదురు చూద్దాం, అతను వచ్చేంత వరకు మనం నిలబడుకొని ఉందాం, అతను వచ్చేంత వరకు మనము ఎదురు చూస్తూ ఉందాం అని అంటున్నాడు. కూర్చొని ఉందాం, ఇక్కడ కూర్చొని ఉందాం. చదువుమా. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయి ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చాలు. ఇప్పుడు చెప్తున్నాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, అందరికంటే లాస్ట్, అందరికంటే వెనకాల ఉన్నవాడు, ఆఖరికి తన ఇంటి వారి చేత కూడా ఎన్నిక చేయబడినటువంటి వాడు, కౌంట్ చేయబడినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఇతడినే నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. వాక్యంలో ఆ మాట చెప్పగానే సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రియులరా, ఇది దావీదు యొక్క జీవితం ఫస్ట్ స్టేట్మెంట్. దావీదు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దావీదు గురించి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత సమూయేలు లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాక్యం తెలియజేస్తుంది, గొర్రెల దొడ్డిలో నుంచి నేను దావీదుని పిలిపించాను అంటాడు. చదువుదామా ఇప్పుడు ఆ వచనాన్ని ఒకసారి. 78వ కీర్తన 70వ వచనం. 78వ కీర్తన 70వ వచనం. వాక్యంలో చెప్తున్నాడు, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి గొర్రెల దొడ్లో నుంచి పిలిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, గొర్రెల దొడ్లో నుంచి దావీదుని పిలిపించుకున్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి. ఆయన గొర్రెలకు కాపరి. ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరి. ఒక కాపరికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, లక్షణాలు ఏంటి?
ఒక కాపరిగా దేవుణ్ణి దావీదు బయలుపరుస్తున్నాడంటే ఆయన మనసులో కాపరిని గురించి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, దేవుని గ్రంథంలో ఏమి చెప్పారు దాని గురించి, వీటన్నిటిని గురించినటువంటి వివరాల్లోనికి దేవుని చిత్తమైతే రేపటి వారం దేవుని వాక్య ధ్యానంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవా నాకు కాపరి. ఈ మాట దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో తెలియజేయడం, 23వ కీర్తనలోనే కాకుండా పలు చోట్ల దావీదు భక్తుడు తెలియజేయడాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయనను గురించి మరింతగా తెలుసుకొనుట అనే అంశంలో భాగంగా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు కాపరి. ఈ కాపరి అనేటువంటి పదానికి అర్థం ఏంటి, ఆ కాపరి అనే పదం ఎలా ఉపయోగించబడింది పరిశుద్ధ గ్రంథంలో, వీటికి సంబంధించినటువంటి వివరాలని, దావీదును ఎలా దేవుడు కాపరిగా నియమించాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసాం. రానైనటువంటి దినముల్లో దేవుడిని దావీదు కాపరిగా ఎలా ఆయన అభివర్ణించాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. తలలోంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం.